गए वहाँ तक। हाँ इधर हुआ लगा लगा హలో ఫ్రెండ్, మీరు చేపల వేటకు వెళ్ళాలనుకుంటున్నారా? అయితే అద్భుతమైన లొకేషన్ మీకోసమే. ప్రస్తుతం మల్యాల అనే ఒక విలేజ్లో నేను ఈ వీడియో తీయడం జరిగింది. చూడండి ఫ్రెండ్, మల్యాల అనే ఒక విలేజ్లో ఇది ఎత్తిపోతల పథకం తయారు చేశారు. ఇక్కడ చాలా పెద్ద ఎత్తున నీళ్లు స్టోరేజ్ చేశారు. కనీసం ఈ కెనాల్ 1 కిలోమీటర్ వరకు పొడవు ఉండొచ్చు. ఈ నీళ్లు చాలా లోతు కూడా ఉన్నాయి. ఇక్కడ పెద్ద పెద్ద చేపలు కూడా ఉన్నాయి ఫ్రెండ్. ఒకసారి ట్రై చేయండి మీరు. చూడండి, 1/2 కిలోమీటర్ తర్వాత మీకు అక్కడ తుంగభద్ర నది కూడా కనిపిస్తుంది. ఆ నదిలో నుంచే వీళ్ళు నీళ్లు తీసుకొని ఇక్కడ స్టోరేజ్ చేశారు. ఒకవేళ మీకు ఇక్కడ సెట్ కాకుంటే కూడా మీరు 1/2 కిలోమీటర్ దూరంలో మీకు తుంగభద్ర నది కూడా ఉంది. అక్కడ కూడా చాలా అద్భుతమైన లొకేషన్ ఉంది. మీరు చేపల వేటకు అక్కడ కూడా వెళ్ళొచ్చు ఫ్రెండ్. చాలా అద్భుతమైన లొకేషన్ ఉంది. చూడండి ఫ్రెండ్, ఇది అడ్రస్ చెప్తాను, నోట్ చేసుకోండి. మల్యాల అనే ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్లో ఈ వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇది మీకోసమే చాలా అద్భుతమైన లొకేషన్ ఉంది. చేపలు కూడా చాలా పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేను, మా తమ్ముడు, మా మామ, మేమందరం చేపల వేటకు ప్రయాణం మొదలు పెట్టబోతున్నాము. ఈ వీడియోను మీరు కూడా ఎక్కడా స్కిప్ చేయకుండా చూడగలిగితే మీరు కూడా కరెక్ట్ లొకేషన్కు చేరుకోవచ్చు ఫ్రెండ్స్. ప్రయాణం మొదలుపెట్టే ముందు మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. అదేమిటంటే మేము వీడియోను అక్కడక్కడగా స్లోగా రన్ చేశాము. ఎందుకంటే ఊరు పేర్లు, బోర్డులు మేము లెఫ్ట్ రైట్ తిరగవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి దాన్ని మీరు గమనించాలనే ఉద్దేశంతో మేము వీడియోను చాలా స్లోగా రన్ చేసాం ఫ్రెండ్స్. వాటిని మీరు జాగ్రత్తగా గమనించండి. మీరు కూడా కరెక్ట్గా లొకేషన్కు చేరుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు చేపల వేటకు వెళ్ళేటప్పుడు మీ వెంట మీకు తగిన ఆహారం, నీరు తప్పకుండా తీసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. ఎందుకంటే అక్కడ మీకు ఎటువంటి ఆహార పదార్థాలు దొరకవు. ఓకే ఫ్రెండ్స్, ఇక ప్రయాణం మొదలు పెడదాము. వీడియో చాలా లెంత్ ఎక్కువైపోతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మా బ్యాచ్ మెంబర్స్ అందరూ ముందర వెళ్ళిపోయారు. నాకన్నా తొందరగా వెళ్ళిపోయారు వాళ్ళు. ఈ వీడియో చేయడానికి నాకు కొంచెం ఇబ్బంది అయిపోయింది. నేను ఇబ్బంది అయిపోయాను ఫ్రెండ్. ఇది గార్గపురం ఎంట్రీ ఇలా ఉంటుంది. చూడండి ఫ్రెండ్, గార్గపురం దాటిన తర్వాత ఇలా ఒక ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వస్తుంది. దీని కింద నుంచి దూరి మనం రైట్ టర్న్ తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్, ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే మనం పాపన్ కొట్టుకుని వెళ్ళొచ్చు. బోర్డు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. చూడండి ఫ్రెండ్, ఇక్కడ నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి.
చూడండి ఫ్రెండ్స్, ఈయన మా మామ చాలా బాగా ఆడతాడు చేపల వేట. మా కోసం ఇంత దూరమైన వచ్చేస్తాడు చేపల ఆటకి నమ్మి. ఇంకా మా బ్యాచ్లో 2 మెంబర్స్ రావాల్సింది వస్తారు ఫ్రెండ్స్, వాళ్ళు కూడా. చూడండి రౌండ్లు కొడుతున్నాడు ఇప్పుడు, రప్పరప్పనే దిగితే ఇంకా రప్పరప్పనే. ఫ్రెండ్స్ ఇది అల్లూరు ఊరు, ఈ ఊర్లో నుంచి ఎంటర్ అవుతున్నాం. చూడండి ఫ్రెండ్స్, అల్లూరు ఇది. చూడండి ఫ్రెండ్స్, అల్లూరు ఊర్లో ఎంటర్ అయ్యాము. ఇక్కడి నుంచి మనము అల్లూరు దాటి మల్యాల వెళ్ళాలి, అది కూడా మీకు చూపిస్తాను క్లియర్గా. ఇప్పుడు ఇక్కడి నుంచి లొకేషన్ బాగా గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు ఇది మాత్రం కన్ఫ్యూజ్ కాకూడదని మీకు బాగా క్లియర్గా వీడియో తీసి చూపిస్తున్నాను. చూడండి ఇది అల్లూరు. చూడండి ఫ్రెండ్స్, ఇది ముఖద్వారం ఉంటుంది, ఇందులో నుంచి వెళ్ళాలి మనము. ఇక్కడ లెఫ్ట్ రైట్ 2 దారులు ఉన్నాయి, మనం రైట్ సైడ్ వెళ్ళాలి. చూడండి ఫ్రెండ్స్, ఇది లెఫ్ట్, ఇది కాకుండా మనం రైట్ సైడ్ ఇట్లు వెళ్ళాలి. మనం రైట్ సైడ్ తిరగగానే మనకి ఇక్కడ వైఎస్ఆర్ బొమ్మ కూడా విగ్రహం కూడా కనిపిస్తుంది. ఇదే అల్లూరు విలేజ్. ఇది దాటిన తర్వాత మల్యాల వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, మీకు ఏమైనా గుర్తులుంటే బాగా గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్, మీకు వెళ్ళడానికి ఉపయోగపడతాయి. ఇంకా ఫ్రెండ్, అల్లూరు దాటిన తర్వాత ఈ కాలువ వస్తుంది మల్యాలు వెళ్ళే దారిలో. చూడండి ఫ్రెండ్, మీరు ఆడాలనుకుంటే ఇక్కడ కూడా చేపలాట ఆడవచ్చు, కానీ మనం వేరే చోటికి వెళ్తున్నాం మల్యాలు. అల్లూరు దాటాం ఫ్రెండ్, ఇక్కడ మల్యాలు వెళ్ళడానికి ఈ బోర్డు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తిరగాలి. చూడండి, ఇదే లెఫ్ట్ రోడ్డు. మనం మల్యాల దగ్గరలో ఉన్నాము. ఇక 2 కిలోమీటర్ దూరంలో మల్యాల ఉంది. మల్యాల నుంచి మనం ఒక 1/2 కిలోమీటర్ దూరంలో మనం మల్యాల లొకేషన్కు చేరుకుంటాం ఫ్రెండ్స్. మీకు చెప్పిన లొకేషన్ ఇక్కడ దగ్గర వస్తుంది. ఇప్పుడు మల్యాల ఊరు దాటిన తర్వాత ఇక్కడ కేసీ కెనాల్ వస్తుంది. అంటే ఇది కేసీ కెనాల్ కాదు, వేరే కేసీ కెనాల్ మాదిరి వస్తుంది. ఈ కెనాల్ బ్రిడ్జు దాటిన తర్వాత మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి, కెనాల్ పై నుంచి. అదో ఈ లెఫ్ట్ సైడ్ చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఆ బ్రిడ్జ్ దాటిన తర్వాత మేము లెఫ్ట్ సైడ్ తిరిగినాను. అంటే మనం మల్యాల కెనాల్ బ్రిడ్జ్, అది మల్యాల ఊరు చివరిలో ఉంది బ్రిడ్జ్. ఇదే రూట్లో మనం ఒక 1/2 కిలోమీటర్ వెళ్ళామంటే అక్కడ మనకు లొకేషన్ చేరుకుంటాము. ఇదే లొకేషను. ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత మనం రైట్ సైడ్ తిరగాల, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్ ఇక్కడనే ఈ దారిలోనే మనం రైట్ సైడ్ వెళ్ళాలి. ఇదే ఇంకా లొకేషన్ చేరుకున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్, మీకు ఈ లొకేషన్ క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఇక్కడ నుంచి ఇంకా వీడియో తీసే అవకాశం లేదు, మనం వీడియో తీయాల్సిన అవసరం కూడా లేదు. లొకేషన్ మనం చేరుకున్నాము. ఆల్రెడీ మా టీం మెంబర్స్ 2 ముందర వెళ్ళిపోయారు. వాళ్ళ బండి కూడా పల్సర్ ఉండే, ఇక్కడ ఎక్కడ ఉంటే అక్కడే మనం ఆపేయాల్సిందే. వాళ్ళు ఎక్కడ కూర్చున్నారో తెలియదు. ఈ పల్సర్ బైకే మాది. ఇక నేను వీడియో ఇక్కడ ఆపాల్సిందే ఫ్రెండ్స్. ఇక ఫ్రెండ్, మా టీం మెంబర్ 2 మాకన్నా ముందర ఇక్కడ చేరుకున్నారు ఫ్రెండ్. ఇక రప్పరప్పనే మా టీం లీడర్, గ్యాంగ్ లీడర్ ఇక్కడ కూర్చున్నారు ఫ్రెండ్స్. చదవం వీరప్పన్ మాదిరి కూర్చున్నారు చూడండి ఫ్రెండ్స్. चपाटा कहाँ तक गिरा गई, वहां तक. अरे करीमो, हाँ हाँ हल्का हल्का जी, हल्का जी.
तू नाही पकडणार मग. नाही पकडणार. चाल. हा ओके. तो हातात दे. अब बचो ओपनिंग हा नाही दुसरी छोटी मारी. काय की मारेगा बघा बघा. नाही नाही येत हा चिका मग काढ्या चिक्का लगा है हमको. चिकन काढूया.